బీబీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఎంటీఎస్ రైల్వేకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో భూములు కోల్పోతున్న వాళ్ళ వ్యక్తుల దగ్గర ఉన్నాం. ఏ పేపర్ మాకు ఇయ్యలే నాన్న, ఎట్టికే వాళ్ళు చెప్పుతుర్రు పోతుర్రు, ఆడో ఈడో అవో ఇవో నాటిరు గాని మాకు మాత్రం పర్టికులర్ గా మాకు చెప్పలే. మీ ఇల్లు పోతుంది అని మాకు చెప్పలే, ఇంతవరకు చెప్పలే. భూమి కోసం అసలు వాస్తవాన్ని మీకు సమాచారం ఎప్పుడు అందజేశారు? మీ ఇల్లు పోతుంది, మీ భూమి పోతుంది అని చెప్పి మీ సమాచారం ఎప్పుడు అందజేశారు? అది పేపర్లు వేసిరాట, మాకు తెలియదు, చాలా మందికి తెలియదు. కాలనీ డెవలప్ చేసి డిఫరెంట్ మా ఉత్తరాఖండ్ ఏంటంటే ఇక్కడ తాతలు వాళ్ళ తాతలు సెంటిమెంట్ ఇప్పుడు ఎంతో ఉంది కాబట్టి ఇప్పుడు అంతా ఉన్నది కాబట్టి ఈ ఉత్తరాఖండ్ మీరు ఏదైనా స్పెషల్గా ఒక రెండు విషయాలు. సార్, మన ప్రధాన డిమాండ్ ఏంటంటే భూపరిహారం మాకు కావాలి అని చెప్పి పోతా ఉన్నాం. నిజంగా ల్యాండ్ అక్విజిషన్ ఉంటే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా సార్? బీబీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఎంటీఎస్ రైల్వేకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో భూములు కోల్పోతున్న వాళ్ళ వ్యక్తుల దగ్గర ఉన్నాం. సంపాదించుకున్న వాళ్ళకి ఇల్లు మాత్రమే ఉంది. ఇల్లుని ఇక్కడ తీసేసి పునరావాసం కల్పించండి, లేకపోతే నష్టపరిహారం కల్పించండి అని చెప్పేసి ఈ రోజు గ్రామ సభలో తెలియజేయడానికి వీళ్ళందరూ రావడం జరిగింది. నిజంగా వాళ్ళకి ఏం డిమాండ్స్ ఉన్నాయి అసలు? వాస్తవానికి వాళ్ళకి నోటిఫికేషన్ లో వాళ్ళు ఎప్పుడు తెలియజేశారు? వీళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారా? లేకుంటే వీళ్ళకి ఒక పత్రం ఇచ్చేసి మీరు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది, ఇంతవరకు ఎప్పుడు మేము నోటిఫికేషన్ ఇచ్చినాము, ఇంకా మీరు ఇప్పుడు ఇంతవరకు ఖాళీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఏమైనా సమాచారం ఇచ్చారా వీళ్ళకి? వాళ్ళకి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఏంటి అనేది ఒక విషయం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం సంగతి అసలు? వాస్తవానికి మీ ఇల్లు కోల్పోతున్నాను ఏంటిది? మా ఇల్లు కోల్పోతున్నాం కదా, అవును. మాకు కూడా అదే ఇల్లు మాకు కావాలి. ఆయన ఏందన్న బీబీనగర్నే కట్టియాలి. బీబీనగర్ మాకు ఇల్లు కట్టించి ఆ ఇల్లు తాళం తెచ్చి మాకు ఇస్తే ఇవన్నీ చదువుకొని పోయి ఇంట్లో ఉంటాం. సరే, ఇల్లు కోల్పోయే కంటే ముందు మీకు ఎప్పుడన్నా ఒక పేపర్ గానీ ఒక పత్రం గానీ ఏది ఇయ్యలే, తీసుకొచ్చి ఒక చేతిలో పెట్టడం గానీ ఇయ్యలే. ఇట్టికే వాళ్ళు చెప్పుతుర్రు పోతుర్రు, ఆడో ఈడో అవో ఇవో నాటిరు గాని మాకు మాత్రం పర్టికులర్ గా మాకు చెప్పలే. మీ ఇల్లు పోతుంది అని మాకు చెప్పలే, ఇంతవరకు చెప్పలే. ఇప్పుడే ఇంత టైడీ చేస్తుర్రు గాని మాకైతే చెప్పలేదు. మాకు ఏ సమాచారం వాళ్ళు ఏమి ఇయ్యలే. అధికారులు వచ్చి ఎప్పుడు ఖాళీ చేయమని చెప్పేసి మీకు ఇంటికి పెయింట్ పెయింట్ వేసింది కూడా అప్పుడు మనుషులు ఇవ్వలేం లేము. సంవత్సరం కింద నేను మత్త చచ్చిపోయింది అని చెప్పి ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గర కిరాయికున్నాం. మేము లేని చూసిండు, వచ్చి గోడకు రేకుల రూమ్ కే ఒకటే రూమ్ కు ఆ రోడ్ దాని గోడకేసిండు, కింద రోడ్ కేసిండు, సేమ్ ఎక్స్పోయిండు. అంతవరకే గాని మమ్మల్ని కలవలే. మాకు ఇంతవరకు మీ ఇల్లు పోతున్నాయి అని ఎవరు చెప్పలే. నేను మొన్న 6 నెలలు కూడా కాలేదు సార్ ఇల్లు కట్టి. పోతది అంటే ఇన్ని రోజులు దాకా కట్టలే. అవతలకి నాకు కడిన అట్టిర్రు, పోదు కదా అని కట్టిన. 6 నెలలు కూడా కాలే, మళ్ళీ పోతుంది అని అంటుర్రు. ఇప్పుడు బాకే ఉంది నాకు, ఇంకా 5 లక్షల అప్పే ఉంది. 5 లక్షలు అప్పు ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు కట్టి చాలా ఘోరంగా ఉన్న. పిల్లలు కూడా పెళ్లిలో కుర్రు నాకు. ఇలా పప్ప నానికి వస్తురు, ఇగో ఇల్లు ఉందని వద్దాను నేను. మా ఇల్లు పోతున్నాయి సార్, మాకు న్యాయం చేయండి అని చెప్పి మీరు ఎమ్మెల్యేని కలిసి గానీ, ఎంపీని కలిసి గానీ, కలెక్టర్ కలిసి గానీ ఏ పత్రం గానీ ఏదైనా మీరు అందజేశారా? పోయినాం పోతే సాయం చేస్తాం తీయమ్మా సాయం చేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే ఎంత సాయం చేస్తారు, ఏం చేస్తారు, ఏంటి అని చెప్పేసి మీ పత్రంగా వాళ్ళు పర్టికులర్ గా చెప్తున్నారా మీకు? చెప్పలే. మేము అడిగితే కరెక్ట్ చెప్తలేరు వాళ్ళు. మీరు ఏమన్నా తెలియదు? మేము అడిగేది అడుగుతున్నాం. మీరు ఎంత కడుకున్నారు, ఎట్లున్నారు, ఎంత వరకు తీసుకుంటే ఎట్లున్నారు, మీరు ఎట్లా ఇస్తా అని మాకు ఒక మాట చెప్పాలని మేము అడిగితే అది కరెక్ట్ మాకు చెప్తలేదు. ఈ రేటు మేము ఇస్తున్నాం, ఇగో మీకు చెప్తున్నాం, మీరు ఇనుండ్రి అని మాకు చెప్తలేరు. ప్రత్యేకంగా మీకు ఇక్కడ నుంచి నాయకుల మద్దతు ఏదైనా లభించిందా? నిజంగా మీకు పునరావాసం కల్పిస్తాము, నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ఎవరైనా నాయకులు? ఈ రోజు వాస్తవానికి ఏంటంటే గ్రామ పంచాయతీ సిబ్బంది దగ్గరికి మీరు వెళ్ళబోతున్నారు అని చెప్పి తెలుసా ఉంది. మీ డిమాండ్స్ ఏంది అసలు? గ్రామ పంచాయతీ సిబ్బంది దగ్గర మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మండలాలకు రేట్ కట్టియాలి, మాకు ఇల్లు కట్టియాలి. ఇల్లు కట్టిస్తేనే ఇల్లు కాల్ చేస్తాం. అప్పటిదాకా దాంట్లో వచ్చినా సరే కానీ కోల్పోయే వాళ్ళకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద ఇల్లు కన్స్ట్రక్షన్ వాల్యూ మీ ఇంటి జాగా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మన దగ్గర ఉన్న బేసిక్ వాల్యూ ప్రకారం జరుగుతుంది. ఇంటి కన్స్ట్రక్షన్ ఏమో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. మీ స్ట్రక్చర్ వాల్యూ ఏముందో, రేకులు ఇల్లా, స్లాబ్ ఇల్లా, గుడిసెనా, లేకపోతే
తారపాలితో కప్పుకున్నారు. దాన్ని బట్టి దాని విలువను వాళ్ళు నిర్ధారించి ఆ డబ్బులు కూడా మనం ఇచ్చేటటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ దానికి యాడ్ చేస్తాం. రెండవ అంశం ఏంటంటే R&R ప్యాకేజ్ కింద, అంటే ఇల్లు కోల్పోతున్నారు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఒక సిస్టమ్ 7,60,000 రూపాయలు ఉంటాయి ఒక కంపోనెంట్ కింద, అవి అదనంగా ఇస్తారు. ప్లాట్ పోయిన వాళ్ళకి ప్లాట్ కాస్ట్ ఇస్తారు, అంటే అదే జనరల్ భూసేకరణ. హౌస్ స్ట్రక్చర్ ఉండి ఇల్లు కోల్పోయిన వాళ్ళకు R&R ప్యాకేజ్ వర్తిస్తుంది, అది దాని కాస్ట్ ఉంటుంది. అయితే దాంట్లో కూడా ఆ ఇంట్లో పెళ్లి కానీ 18 years నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా R&R ప్యాకేజ్ వస్తుంది. ఇప్పుడు ఒక ఇల్లు కోల్పోతున్నారు, మీ ఇంట్లో 20 సంవత్సరాల అబ్బాయి 20 సంవత్సరాల బిడ్డ పెళ్లి కానీ ఉంది, మీతో పాటు వాళ్ళకి కూడా R&R ప్యాకేజ్ వర్తిస్తుంది, రెండో బెనిఫిట్. తర్వాత కాబట్టి ఉన్న ఎక్స్టెంట్ కొత్తగా మారేది లేకున్నా కానీ మళ్ళీ రేపు 2 అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతాయి కాబట్టి ఈ డోర్ టు డోర్ సర్వే చేసి ఒక్కొక్క ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎంతమంది పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళి అయితే మళ్ళీ ఆయన కుటుంబం సపరేట్ అవుతుంది. ఆడపిల్ల పెళ్ళి వెళ్ళిపోతే R&R ప్యాకేజ్ ఉంటుంది. పెళ్లి కానీ 18 years నిండినా మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి R&R ప్యాకేజ్ వస్తుంది. మనకు ఉన్నటువంటి భూసేకరణ చట్టం కింద మీ ల్యాండ్కు మన దగ్గర ఏదైతే ఉందో దానికి లక్కీలీ మీది మున్సిపాలిటీ కాదు కాబట్టి 3 రెట్లు వస్తుంది. ఇప్పుడు ఆడ 2,000 గజం ఉంది అనుకో, సబ్ రిజిస్ట్రార్ బేసిక్ వాల్యూ, దానికి మేము 3 times ఇస్తాం. అదే మున్సిపాలిటీ అయితే 2 times మాత్రమే ఇస్తాం. ఆ తర్వాత ప్యాకేజ్ వస్తుంది. అంటే ఈ యావరేజ్ రేట్ అంటారు కదా, దాన్ని ఏదన్నా ఉంటే ఈ కొత్త రేట్ ప్రకారం తీసుకొస్తాయి. మిగతా అన్నిటికీ సరే అవన్నీ తప్పదు. అది ఏం చేసినా ఏది చేసినా ఏది ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఒక 5-6 సార్లు మీకు చెప్పడము, కలెక్టర్ గారికి చెప్పడము, డీజీఎం గారి రైల్వే ఆఫీస్లో చెప్పడం, వీళ్ళు రెగ్యులర్గా ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఆ ఒక్కటి ఏదైనా ఉంటే మీ లెవెల్లో ఇది పాత ఊరు పోయింది కాబట్టి కొద్దిగా దాన్ని ఏదైనా మేము కన్సిడర్ చేస్తాం. మీరు ఇప్పుడు ఎంజాయ్మెంట్ ప్రకారం ఇవ్వడం అనేది మాకు అందరికీ కూడా హ్యాపీ. ఎందుకంటే చాలామందికి ఒక టెన్షన్ ఉండే, ఏంటంటే రికార్డులో తక్కువ ఉంది, తర్వాత ఏమవుతుందో ఏమో అని కొంతమందికి అనుమానం ఉండే. ఈరోజు అది ఒకటి క్లారిటీ వచ్చింది సార్. R&R అనేది కూడా ఒకటి సరే కొంత ఎంతలో కొంత బెనిఫిట్ ఉంది. ఇది ఒక్కటి వాల్యూ వరకు ఏదైనా ఉంటే మీరు కొద్దిగా అంటే పెద్ద మంది చేసుకొని మనం ఒకటి విభిన్న పాత ఊరి సెటిల్మెంట్ అనే దాంట్లో ఏదైనా కన్సిడర్ చేయదలుచుకుంటే దాన్ని ఒక్కటి మీరు ఆలోచన చేసి కనీసం 15 MMTS ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయ్యింది కాబట్టి ఇంతమంది అవసరం. భూమి అనేది ఏం చేస్తాం, ఒక పూట తింటామో తినమో, కనీసం ఎండకన్నా వానకన్నా పిల్లలైనా పెళ్లికి వచ్చి పిల్లలైనా సెక్యూరిటీ అని ఉండాలి కదా సార్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇస్తాను 3,200, ఒకవేళ ఇంకేస్ మీరు ఒప్పుకున్నా 9,600కు ఆ శ్మశాన కాడ కూడా వస్తుంది. పోయేదంతా గ్రామగడ్డమే. వీళ్ళకు ఉన్న రికార్డులనేమో అందరికీ వాళ్ళ తాతలు వాళ్ళ అత్తలం పేరు ఉన్నాయి. అందులో 30 గజాలు రికార్డులు చూస్తే 30 గజాలు 40 గజాలు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమో ఒక్కొక్క 150 గజాలు 100 గజాలు ఉన్నారు. మరి ఏ రికార్డు పైసలు ఇస్తాం? సర్పంచ్ గారు పింగళరెడ్డి సాబ్ అడిగింది న్యాయబద్ధం. అవాళ మనం తెలుసు తెలియకో ట్యాక్స్ తప్పించుకోవడానికి 200 గజాలు రిజర్వేషన్ లెటర్ చేసే బదులు ఆ రూమ్ ఎంత ఉందో గంతే లెటర్ చేసినాం. చాలామంది గ్రామాలలో తెలుసో తెలియకో మనకు ఒక 200 గజాల ఇల్లు ఉంటుంది, అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అంతా కలిపి. కాకపోతే ఆయన 2 రూమ్లు ఇల్లు వేసుకుంటాడు, అది 50 గజాలలోనూ 60 గజాలలో మాత్రమే ఆయన ఇల్లు వేసుకొని ఉంటాడు. ఇప్పుడు మనం రివిజన్ రిజిస్టర్ ప్రకారం రాసుకుంటూ వెళ్ళిపోతే ఆయనకు 50 గజాలకే ఎవిడెన్స్ ఉంటుంది, ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు సర్వే టీం వచ్చి చెక్ చేస్తే వాళ్ళ ఫిజికల్ పొజిషన్, ఆ ప్రెమిసెస్ ఎంత ఉందో, ఎంటైర్ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళకు 200 గజాలు ఉందా 300 గజాలు, దాన్ని కూడా లెక్కలేసి క్యాలిక్యులేట్ చేసి దానికి మనం ప్రతిపాదనలు పంపడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు గత భూసేకరణలు ఎన్నో ఉన్నాయి, అన్ని చోట్ల కోర్టుకు పోయినప్పుడు కోర్టులో వాళ్ళకి మళ్ళీ పెరిగిన అది కూడా వస్తుంది. మీరు ఇప్పుడు నేను చెప్పినప్పుడు సర్పంచ్ గారు మీ ఎవరైతే ఈ బాధితులందరూ ఉన్నారో రేపు మార్నింగ్ యాక్చువల్ నేను వస్తా అని చెప్తున్నా, మీరు 1-2 డేస్లో మేము డిసైడ్ చేసి చెప్తాం సార్. ఆ రోజు అన్నారు, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మా టీం వచ్చి ఈ సోషియో ఎకనామిక్ సర్వే జరుపుకుంటారు. సార్ వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే భూహరిగారం మాకు కావాలి అని చెప్పి కోరుతా ఉన్నారు. నిజంగా ల్యాండ్ అక్విజిషన్ ఉంటే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా సార్? తప్పకుండా. ఇప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటే లేనటువంటి వాళ్ళకు ఆటోమేటిక్గా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఉంటుంది. దాంట్లో ఎవరైతే ఇలాంటి బాధితులు ఉంటారో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ కిందకి వస్తారు. మాకు నివాసానికి స్థలాలు గవర్నమెంట్ ల్యాండ్ వాల్యుయేషన్ యాక్చువల్లీ నాకు తెలిసిన సమాచారం ఏంటి అని అంటే 2 నుంచి 3 వేల సంవత్సరం ఏదో ఉంది, దాని ప్రకారమే మేము ఇక్కడ ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారంట. నిజంగా ఈ నిబంధన ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోమండి మేము. మాకు అట్లా ఇవ్వకున్నా గానీ మాకు స్థలానికి స్థలం, ఇల్లుకు ఇల్లు నిర్మాణం చేసి అనేది మా వర్షన్, మా మొత్తం బాధితులందరి వర్షన్ అదే. అంటే ఇప్పుడు ఇండ్లు కోల్పోతున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకునే ప్రత్యామ్నాయం కూడా కొనుక్కునే పరిస్థితిలో లేరు వీళ్ళు ప్రజలు. ఎందుకంటే అంతా
చాలా గరీబ్ కుటుంబాలు ఉన్నాయి ఇండ్లు పోయి బాధిత సంఘంలో. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పోయినాక మళ్ళీ తర్వాత కొనుక్కోవాలంటే కూడా ఆ రేటుకు కూడా ఇక్కడ ల్యాండ్ వాళ్ళు ఇచ్చే రేటుకు కూడా ఎంత ఇస్తారు ఏంది అనేది తెలియదు. అసలు ఏమని అడుగుతున్నాం మరి ప్రభుత్వాన్ని? మాకు ప్రభుత్వం ఏం లేదు, మాకు జాగా ఇల్లుకి ఇల్లు కావాలి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వచ్చేది వర్షాకాలంలో అవును ఉండాలన్నా అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కిరాయిలో పోవాలన్నా కానీ 6,000 7,000 కిరాయి. అవును, రూమ్ కూడా దొరకట్లేవు. ఎందుకు దొరకట్లేదు? నిమ్స్ పడ్డది కాబట్టి దానివల్ల కొద్దిగా రూమ్ దొరుకుతలేవు. మనతో పాటు చిన్న ఉన్నారు. వాస్తవానికి నిజంగా ఆయనకి ఏం డిమాండ్ చేస్తున్నారు, దీనికి ఏం కంపారిజన్ అడుగుతున్నారు ప్రభుత్వం నిన్న వాస్తవానికి ఏంటంటే ఆర్డీఓ గారు వచ్చి వీళ్ళు ఒక విషయాన్ని తెలియజేశారు. పూర్తి సమాచారం చిన్న అడిగి తెలుసుకున్నాం. చిన్న ఏంటి అసలు ఏం కావాలనుకుంటున్నారు, ఎట్లా ఎంతవరకు నీళ్ళు పోతుంది, అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు మా ఉద్దేశం ఏం లేదన్న, కాకపోతే మేము ఒక 100 సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి ఇదే బీబీ నగర్ లో ఉండడం జరుగుతుంది. పాతూరు కాబట్టి ఇక్కడే చాలా సంవత్సరాల నుంచి ఉంటారు. దాదాపు మా తాత ముత్తాల నుంచి ఇక్కడ ఉండడం అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఇంత ముందుకు ఒక సంవత్సరం కింద సర్వే చేసి రైల్వేకి ట్రాక్ ఇల్లు పోతాయని చెప్పేసి మేము పుట్టక ముందు నుంచి అంటారు. పుట్టక ముందు నుంచి అన్నప్పుడు సరే మేము పుట్టిన తర్వాత కూడా ఒక 1 year బ్యాక్ 10 meters పోతుంది అని చెప్పేసి అని ఆల్రెడీ బౌండరీస్ కూడా వేయడం జరిగింది. ఏదైతే మన రైల్వే స్టేషన్ వెనకాల ఒక కాలనీ ఉంటుంది, అక్కడ ఒక బౌండరీస్ వేసి 10 meters ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా బౌండరీస్ ఉన్నాయి. మా ఇంటి వెనకాల కూడా 10 meters బౌండరీ ఉంది. దాని ఎఫెక్ట్ వల్ల ఒక 10 కుటుంబాలు అంటే ఒక 4 నుంచి 5, 10 మధ్యలో ఆ కుటుంబాలు నష్టపోతుంది. ఇప్పుడు మొన్న రీసెంట్ ఒక 1-2 నెలల కింద సర్వే చేసినప్పుడు ఒక నెల కిందనే నాకు తెలిసి మేబీ April 25th 26th అట్లా అప్పుడు సర్వే చేసినప్పుడు ఆ 10 meters కాస్త 30 meters అయింది. 30 meters అయినప్పుడు ఆ 5 కుటుంబాలు పోయి 40 కుటుంబాలు నష్టపోతున్నాయి. అవి ఓన్లీ ఇల్లు కోల్పోయేటోళ్ళు. ఈ 30 మీటర్లు పొడిగించడానికి కూడా కారణాలు ఏంటి అని అంటే సగం ఇల్లు వరకే అని చెప్పి ఆర్డీఓ గారు చెప్పింది ఏంటంటే సగం ఇల్లు వరకే పోతే వాళ్ళకి ఇంకా మిగతా పనులు చేసుకోవడానికి కుదరదు, లేకపోతే ఆ స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకొని కానీ లేకపోతే వాళ్ళు కుటుంబ నేపథ్యం ఉండడానికి కానీ కుదరదు కాబట్టి పూర్తిగా మేము ఇల్లుని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ఆర్డీఓ గారు చెప్తున్నారు. దీనికి నిజంగా మీరు అగ్రీనా? అసలు ఏం కావాలనుకుంటున్నారు? సరే వాళ్ళకి అవసరమైనంత వాళ్ళు తీసుకుంటారు, దానికి మాకు అగ్రీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు జాగా ఉంది, జాగా ఉండి ఇల్లు కట్టుకున్నాం, దానికి కానీ మేము ఏం అడుగుతున్నాం అంటే మాకు ఎట్లాంటి నష్టపరిహారము డబ్బులు మాకు ఏం అవసరం లేదు. దానికి దగ్గర జాగా చూపించి దానికి ఇల్లు కట్టిస్తే మేము కూడా దానికి అగ్రీ. ఆర్డీఓ గారు చెప్పింది మీకు కంపారిజన్ కట్టిస్తా అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీ ఉద్దేశం? మా డిమాండ్స్ ఏం లేవన్నా. మా డిమాండ్స్ ఏంటంటే మాకు ఇప్పుడు ఉండడానికి జాగా ఇల్లు ఏం లేదు, ప్రజెంట్ ఉన్నది ఇది ఒకటే. కాకపోతే ఏంటంటే దానికి బదులుగా మాకు ఏదైనా జాగా చూపించి గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళ ఏం మాకు రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఏమంటలేదు, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి దాంట్లో మాకు ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యం కల్పిస్తే అంతకన్నా మించి మాకు ఏ అవసరం లేదు, ఏ ప్యాకేజీలు వద్దు, మాకు ఏం అవసరం లేదు. సార్ ఏమంటారు అంటే ఆర్డీఓ సార్ ప్యాకేజ్ చేయడానికి ఇప్పుడు వచ్చిన జీవోలో లేదు, దీంట్లో లేదు, అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు. సరే లేకపోయింది. సరే మినిమం మాకు ఎంపీ గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా బాధ చెప్పుకుంటే వాళ్ళు ఏమన్నారంటే మేము మినిమం ఒక 15,000 వరకు ఒక్కసారి కాదు 3 సార్లు వెళ్ళి కలిసినాం. అందరం ఎండకైనా సరే ఎట్లయినా మన బాధకు అని చెప్పేసి అని బండ్ల మీద బస్సుకు వచ్చి ఆ లేడీస్ జెంట్స్ అందరం పోయి ఒక 2-3 సార్లు కలిసినాం. కలిస్తే మాతో పాటు మా సర్పంచ్ గారు వచ్చారు, పింగళరెడ్డి గారు వచ్చారు, వార్డు మెంబర్లు వచ్చారు, అందరు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరి ముంగడ కూడా మినిమం ఒక 15,000 వరకు మేము చేస్తాము, చేసి మేము ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేయించి మేము ఇప్పిస్తాము, మీరేం బాధపడకండి, మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు సరే వాళ్ళ ధీమతోటి మేము సరే వస్తుంది, సరే ఇంత ఒక 15,000 అంటే మేము మనం ఈ బీబీనగర్ సరౌండింగ్ లో ఏడనన్నా కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు అనే ఆశతోటి ఉండే. నిన్న ఆర్డీఓ గారు వచ్చి లేదు మీకు 2 నెలల కింద నోటిఫికేషన్ ఇచ్చినాం, మీకు గవర్నమెంట్ వాల్యూ 2 నెలల కిందదే కట్టిస్తాము, ప్రజెంట్ నోటిఫికేషన్ ఇప్పుడు 1100 1200 పెరిగింది, అది మేము ఇయ్యలేము మీకు అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు మరీ ఒక 2000 అంటే దానికి మనం బయటకు వెళ్తే ఒక సంవత్సరం 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు కానీ లేకపోతే ఎట్లా అనుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యులను కానీ లెక్కకు తీసుకొని వాళ్ళకి ఎంత కంపారిజన్ కావాలో అంత కంపారిజన్ కట్టిస్తాము. ఇంటి స్థలం ఎంత అయితే ఉందో దాంట్లో సంబంధించిన మీ ఇల్లు వాల్యూ ప్రకారం దానికి డబ్బులు పే చేస్తాము అని చెప్పేసి అంటే ఒకవేళ డ్రైనేజ్ కట్టుకున్నా లేకపోతే కన్స్ట్రక్షన్ జరిపిన బాత్రూమ్ ఉన్నా లేకపోతే ఇంటికి పిల్లర్లు వేసుకున్నా దాని వాల్యూ ప్రకారమే మేము చేస్తాము, గవర్నమెంట్ యాసిస్ ప్రకారం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పిన 6.5 ప్యాకేజ్ బాగానే ఉందన్న. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి 7,60,000 రూపాయలు ఇస్తాము, పెళ్లి కాని వాళ్ళకి ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటే 18 years ఎబో వాళ్ళకి ఇస్తామని బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ 7,60,000 తోటి వాళ్ళు ఓన్లీ ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయితే బతకలేరు కదా. ఇప్పుడు ఇల్లు అనేది ఉంటే ఆ ఇల్లు సరే వాళ్ళు పొద్దున్న లేచి ఏదైనా ఒక 500 కూలికి పోయినా
వాళ్ళు చదువుకునే చదువుకు ఉద్యోగం రాకున్నా ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం వరకు వచ్చి పండుకోవడానికి ఒక ఇల్లు ఉండి ఏదైనా ఉంటే వాళ్ళు వండుకొని తినడానికి ఏదో ఒకటి వాళ్ళకు పునరావాసం లేకుంటే వాళ్ళకు ఒక జీవనోపాధి ఆధారం అనేది ఉంటది. ఇప్పుడు మీరు మీ డిమాండ్ ఏంది అసలు? నిజంగా ನೀವು ఒకవేళ కనుక వీళ్ళందరి డిమాండ్ మీ డిమాండ్ అసలు కోరుకుంటుంది ప్రజాప్రతినిధుల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంది అసలు? ఇప్పుడు ప్రజాప్రతినిధుల నుంచి మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఆర్డీఓ గారు నిన్న జరిగిన మీటింగ్ వాళ్ళు వచ్చారు కదా, ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది వాళ్ళని ఒకవేళ కనుక ఇప్పుడు? ఎందుకంటే ప్రామాణికం చూసుకోండి, అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు మేము చేస్తామని చెప్పేసి అని ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తామని చెప్పేసి అని వాళ్ళు అధికారంలోకి వస్తారు. కొంతమంది అయినా సరే ఎవరైనా సరే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా చూసుకున్నట్టయితే వాళ్ళ నుంచి మీకు ఎలాంటి మద్దతు లభిస్తుంది? నిజంగా వాళ్ళు మీకు ఎలాంటి సహాయం చేస్తున్నారు? మాకు వాళ్ళ నుంచి మద్దతు 100% మాకు వస్తున్నారు. ప్రతి దానికి మేము వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, మాకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మేము వాళ్ళకి ఫోన్ చేస్తున్నాము. కోఆర్డినేషన్ మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఉన్న బీబీనగర్ లో ఓన్లీ ఒకటే పార్టీ ప్రజాప్రతినిధులు లేరు. ఉన్న అఖిలపక్షం ఇది ఓన్లీ పార్టీకి సంబంధించిన దాని లెక్కనే చూస్తున్నారు. ఉన్న ప్రతినిధులు ఇంత ముందుకు మాజీ అయినా సరే ప్రజెంట్ అయినా సరే అందరూ ఒకతాటిపై ఉండి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎలక్షన్లప్పుడు ప్రతి ఒక్క పార్టీ వచ్చి ఇంటికి వచ్చి డోర్ కొట్టి మరి మాకు ఓటేయరని అడుగుతారు. మరి ఇప్పుడు ఎందుకు ఒక కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది? ఒక 80 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రతి ఒక్క పార్టీ ఎందుకు వస్తలేదు? మీ తరఫున మేము నిలబడి మాట్లాడతాం. ఒకటే పార్టీ అయితే వాళ్ళు ఒప్పుకుంటలేరు, మేము అందరం వచ్చి మాట్లాడతాం. ప్రతి ఒక్క పార్టీ నాయకుడు వచ్చి మేము ఉంటాం మీ ఎమ్మడని చెప్పి ఈ ఒక్క విషయానికి ఈ కుటుంబాల తరఫున దళితులు ఉన్నారు చాలా మంది, వాళ్ళ తరఫున మీరు నిలబడి మీకు న్యాయం మేము అందరం కలిసి చేస్తాము. ఎలక్షన్లు ఒకటి పక్కకు పెట్టేసి ఎలక్షన్లే మేము మీకు ఎప్పుడు 24 hours మీకు అందుబాటులో ఉంటాం. నిజంగా నేను అనుకోవచ్చు అసలు వాస్తవానికి ఏంటంటే వివక్షత అనేది అంటే నిజంగా కనబడుతుందా? అంటే ఓట్ల గురించి వాడుకోవాలి తప్ప నిజంగా మేలు చేసే కార్యక్రమం ఎక్కడ కూడా కనబడట్లేదు అని చెప్పేసి మేలు చేసే ఉద్దేశం ఎట్లుంది అసలు దీని మీద? నా ఉద్దేశం అంటే ఏముంది తెలుసా అన్న, ఇప్పుడు ప్రజెంట్ మా సర్పంచ్ గారు కానీ పింగళరెడ్డి గారు కానీ ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీ అయినా సరే వాళ్ళకు ఇప్పుడు మాతోని వచ్చే సరే వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళ లెక్క సరే పిలుస్తేనే పోదామా లేదంటే వాళ్ళ ఆలోచన ఎట్లుందో మాకు తెలియదు. మాకైతే సాయం చేస్తారు. మిగతా పార్టీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మేము అందరం ఉన్నాం. అఖిలపక్షం తరపున ఇప్పుడు MSN కంపెనీ ఉంది. MSN కంపెనీ దగ్గర వాళ్ళ పొల్యూషన్ వస్తుందని చెప్పి గతంలో నేనే ఉండి MSN కంపెనీ గురించి కొట్లాడడం అందరు అఖిలపక్షం తరపున అందరం కూర్చొని ధర్నా చేసిరాడు. సేమ్ ఇది కూడా అఖిలపక్షం తరపున వచ్చి మాకు న్యాయం ఎందుకు చేయట్లేదు? నేను ఇప్పుడు ప్రజెంట్ ఇన్ని రోజుల నుంచి మేము ఇంత చేస్తున్నాం కదా, దానికోసం మాకు ఎవరైతే ముందుకు వచ్చి మాకు ఎవరైతే అన్ని విధాలా సహాయపడి ఎవరైతే మాకు న్యాయం జరిగేటట్టు ఏమైనా చేస్తారో అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా మాకు కల్పించేందుకు ప్రయత్నం చేస్తారో వాళ్ళకి 100% మా తరపున ఖచ్చితంగా వాళ్ళకి మా 100% సపోర్ట్ ఉంటుంది. సంవత్సరం ఒక 100 మొత్తం కౌంట్ చేస్తే 500 మంది జనాభా ప్రాబ్లం. కనీసం ఒక నాయకుడు వచ్చి సరే వచ్చిన వాళ్ళే వస్తున్నారు, మేము పిలుస్తున్నామా ప్రజాప్రతినిధులు అంటే మా సర్పంచ్ గారు పింగళరెడ్డి గారు వీళ్ళందరూ వార్డు మెంబర్లు వీళ్ళందరూ స్పందిస్తారు. కానీ మిగతా రాజకీయ నాయకులు కూడా అందరూ మీరు మాట్లాడుకోండి, అఖిలపక్షం మీరు పెట్టుకోండి, వాళ్ళకి మనం న్యాయం చేద్దాం, ఊరు తరపున మనం కొట్లాడదాం. మీరెందుకు పార్టీ పరంగా నేను అంటలేను, మీరెందుకు మీరు అట్లా ప్రజా సమస్యలు మీరు ముందుకు రండి. ఎలక్షన్లో అప్పుడు మీ సొంత సలభాలకు మీరు ఎట్లా వస్తారో డోర్ కొట్టుకొని ఇప్పుడు అట్లా మీరు మాట్లాడుకోండి. అఖిలపక్షం మీటింగ్ పెట్టుకొని మాకు న్యాయం చేయండి మరి అట్లనే. రైట్, ఓకే.